రైతన్నల రుణమాఫీ కోసం జరుగుతున్న ఆందోళనలు అన్ని జిల్లాల్లో కూడా కొనసాగుతున్నాయి. రేపటి నుంచి కూడా ఈ తమ ఆవేదనను అదేవిధంగా ఈ రుణమాఫీ విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తామంటూ అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా రైతన్నలు ఏకమవుతున్న సందర్భం నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి సూరజ్ నడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. సూరజ్, చెప్పండి. శోభన్, నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలోని 60% రైతాంగం పరిస్థితి రెంట చెడ్డ రేవిడి అన్నట్టుగా తయారైందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పంట రుణమాఫీ కింద దాదాపుగా 60% మంది రైతులకు అన్యాయం జరిగిపోయింది. ప్రభుత్వం వాళ్ళ నోళ్లలో మట్టి కొట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది బ్యాంకర్ల తప్పిదమా, లేకుంటే వ్యవసాయ శాఖ అధికారుల తప్పిదమా, లేకుంటే నిబంధనలు అలా తయారు చేశారా అనే కోణంలో చర్చ జరుగుతుంది. అంటే ముందు ప్రకటించిన సంఖ్య కంటే దాదాపుగా 47 లక్షల మంది రైతాంగము తెలంగాణలో ఈ పంట రుణమాఫీకి అర్హులుగా ఉంటారు, వాళ్ళు లబ్ధి పొందుతారని చెప్పేసి ప్రకటించింది ప్రభుత్వం ముందు. ఆ తర్వాత 40,000 కోట్ల రూపాయలు ఇందుకు వెచ్చిస్తామని చెప్పేసి కూడా ముందుగా ఒక ప్రకటన చేసింది. బడ్జెట్ కు పోయిన తర్వాత ఏం జరిగింది? 31,000 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు సచివాలయంలో కూర్చుండి ఆయన ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. తీరా బడ్జెట్ కు వచ్చేసరికి దానికి 26,000 కోట్లు మాత్రమే అలొకేట్ చేశారు. ఇక వాస్తవ పరిస్థితులకు వచ్చేసరికి 17,000 కోట్ల చెల్లింపులు మాత్రమే 3 దఫాల్లో చేయడం జరిగింది. అంటే 47 లక్షల మంది లబ్ధిదారులు ఉండాల్సిన చోట్ల కేవలం 22 లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే పంట రుణమాఫీకి అర్హులుగా ఇప్పటి వరకు లబ్ధి పొందినట్టుగా ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలను బట్టి తెలుస్తుంది. ఇక ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయం తెలిస్తే, గతంలో ఏదైతే రైతు బంధు స్కీమ్ ఉందో, ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ను అమలు చేసిందో ఆ రైతు బంధు స్కీమ్ను పేరు మార్చి రైతు భరోసాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న విషయం తెలిసింది. అయితే ఇది కేవలం పేరు మార్పిడికి మాత్రమే పరిమితమైన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సబ్ కమిటీని వేసి ఒక కాలయాపన చేస్తున్నారు. ఈ నిబంధనలు ఎట్లా ఉంటాయి, రేపు మేము భవిష్యత్తులో కనీసం ఈ రైతు బంధుకైనా లేదా రైతు భరోసాకైనా అర్హులంగా ఉంటామా, ఆ జాబితాలో ఉంటామా అనే ఆందోళన ఇప్పటి నుంచే రైతుల్లో వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు అసెంబ్లీ సమావేశాలను మమ్మ అనిపించిన కాంగ్రెస్ సర్కార్ ఆ తర్వాత ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేక చేతులెత్తేసిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ విలీనం అంటే ఒక మతిలేని మాటలు మాట్లాడడం, దాని తర్వాత ఒక టాపిక్ని డైవర్ట్ చేయడం, అంటే డైవర్షన్ అనే టాపిక్ని తీసుకొని వస్తుంది, దాన్ని ఫాలో అవుతుంది, పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కూడా చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంది అంటున్నారు? అదే శోభన్, ముందు నుంచి అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైందో ఆనాటి నుంచి కూడా ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కే వాళ్ళు పెద్దపీట వేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టమైన ఇండికేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వంలోకి రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మీడియాకు రకరకాల సమాచారాన్ని లీక్ చేసి అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ను మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం మనకు తెలిసింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా డైవర్షన్ స్కీమ్ను వాళ్ళు అమలు చేసిన పరిస్థితులు కనిపించినాయి. ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పలానాది అక్కడ ఇదైంది, లేదా బీజేపీలో మెర్జ్ అవుతుంది, లేదా ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసి బీఆర్ఎస్ ను నిందించే ప్రయత్నం చేస్తూ ప్రజలను ఒక వైపుకు తీసుకుపోయే ప్రయత్నాలు చాలా స్పష్టంగా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే కుట్ర కోణంలో భాగంగా నిన్న సిద్దిపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయాన్ని పైన దాడి చేయడం, అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఒక రకంగా ప్రజలకు రైతుల నూళ్ళలో మట్టి కొట్టడమే కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపి పూర్తిగా ప్రజానీకం మొత్తం దృష్టిని అంతా కూడా వేరే వైపు మళ్లించే క్రమంలో పార్టీకి సంబంధించిన లీకులు ఇవ్వడం. నిన్న కూడా ఢిల్లీలో చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి ఒక లీక్ మీడియాకి ఇవ్వడం జరిగింది. బీజేపీలో త్వరలోనే బీఆర్ఎస్ మెర్జ్ కాబోతుంది, ఇట్లా జరగబోతుంది, లేకుంటే బీఆర్ఎస్ భవితవ్యం ఇట్లా ఉండబోతోంది, లేదా కాంగ్రెస్ నుంచి అందరూ కూడా బీఆర్ఎస్ ఎల్పీ అంతా కూడా కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుంది. ఇట్లాంటి అనేక రకరకాల జిమ్మిక్కులు, అనేక రకరకాల ఈ ఏవైతే పాలిటిక్స్ చేస్తుందో వీటిపైన కూడా ప్రజలు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు 6 గ్యారంటీల పథకాలు అమలు చేస్తారా లేదా అనే సంశయం ప్రజల్లో వ్యక్తమవుతున్న క్రమంలో, ఈ వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చుకునే క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతుందని చెప్పేసి కూడా ప్రజానీకంలో ఒక స్పష్టమైన సంకేతాలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పథకమైనా కానీ పూర్తి స్థాయిలో వెళ్లిన దాఖలాలు లేవని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు చూసుకుంటే కనుక మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారో దానివల్ల దాని రిపర్కషన్స్ డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఎందుకంటే బస్సులో
వీధుల్లో మహిళలు సిగల్ పట్టుకొని తన్నుకునే పరిస్థితులు వస్తున్నాయి. అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇవాళ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అంటే ఇట్లాంటి చిన్న దానికి కూడా పెద్ద ఖర్చు అయ్యేది లేదు. ఒక భారీ ఖర్చుతో కూడుకున్న ప్రయాసతో కూడుకున్న పథకం ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రారంభం కాలేదు. గతంలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలకే దిక్కు లేదనే పరిస్థితి ఉంది. ఆసరా పెన్షన్ను 2 నెలలుగా పెండింగ్ ప్రతి 2 నెలలకు ఒకసారి ఇస్తున్న పరిస్థితులు కూడా సరిగ్గా కనిపించిన పరిస్థితులు. రైతు భరోసా ఇప్పటికే అటకెక్కిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ 2 సీజన్లు తీసుకుంటే కనుక ఈ పాటికే రైతు భరోసా కింద రైతులకు 15,000 రూపాయలు రావాల్సి ఉండే. వీటి మొత్తం తీసుకున్నా కానీ ఒక 23 నుంచి 24,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఆ 23 నుంచి 24,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పుడు దాన్ని ఆపి దీనికోసం ఇప్పుడు పంట రుణమాఫీ కోసం ఈ నిధులను డైవర్ట్ చేశారనే ఒక చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. ఇక ప్రతిపక్షం కూడా దీన్ని ఈజీగా తీసుకోలేదు. ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి తీరుతామని చెప్పేసి కూడా అటు కేటీఆర్ కావచ్చు, ఇటు మాజీ మంత్రి హరీష్ రావులు కావచ్చు ప్రకటిస్తున్న విషయం మనకు స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా రేపటి నుంచి గ్రామం తిరిగి ఇంటింటికి తిరిగి కూడా ఏ రైతులకు ఈ పంట రుణమాఫీ అమలైంది, వాళ్ళ డేటా సేకరించి, వాళ్ళ స్టాటిస్టిక్స్, వాళ్ళ గణాంకాలు సేకరించి ఎవరెవరికి అన్యాయం జరిగిందనే మొత్తం వివరాలు తీసుకుని ఆ వివరాలను కలెక్టర్ కార్యాలయంలో అలాగే వ్యవసాయ శాఖ అధికారులకు సబ్మిట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం వైపు చూస్తే కనుక 2 లక్షలు కనుక రుణాలు దాటి ఉంటే మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తే కనుక ఆ 2 లక్షల పరిధిలోకి వస్తే కనుక వాళ్ళ రుణాలు కూడా మాఫీ చేస్తాము, ఆన్లైన్లో ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే వాటిని కూడా మాఫీ చేస్తామని అంటున్నారు. కానీ ఇప్పటివరకు చూస్తున్న పోకడ చూస్తుంటే అట్లాంటి హామీలు ప్రభుత్వం నుంచి వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తలేవు. ఈ నేపథ్యంలో ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఇంకా రైతాంగం అర్హులైన రైతులకు కనుక పంట రుణమాఫీ అందకపోతే ఖచ్చితంగా ఊరూరు గ్రామాన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి తీరుతాము, రైతుల పక్షాన నిలబడి తీరుతామని చెప్పేసి కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సూరజ్, కాంగ్రెస్ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఒక డైవర్షన్ కుట్రలు పక్కగా అమలు చేస్తుంది. ప్రతి జిల్లాలో ఏ పబ్లిక్ అడిగినా కూడా ఈ కాంగ్రెస్ హయాంలో చేసినటువంటి ఈ రుణమాఫీ దేశంలోని ఒక అతిపెద్ద స్కామ్ అన్నట్టు కూడా పబ్లిక్ నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఒక అధికారిక ఎమ్మెల్యేకి అధికారిక నివాసం పైన దాడులు జరగడం కావచ్చు, లేదంటే అడిగిన రైతుకి అంటే అన్నం పెట్టే రైతుకే సున్నం పెట్టడం అంటే కాంగ్రెస్కు సరిగ్గా అతుకుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చా? సూరజ్, చెప్పండి, తెలంగాణలో ప్రతి జిల్లాలో ఏ రైతును అడిగినా కూడా ఈ రుణమాఫీ కాంగ్రెస్ హయాంలో జరుగుతున్నటువంటి ఈ రుణమాఫీ దేశంలో అతిపెద్ద స్కామ్లా అభివర్ణిస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? శోభన్, ఇది దేశంలోనే చరిత్రాత్మకం అని చెప్తున్నా కానీ ఆ పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపించట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఆందోళనలో కూరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 60% పైగా రైతులు లబ్ధిదారుల జాబితా నుంచి వాళ్ళ పేర్లు గల్లంతైపోయి బ్యాంకుల చుట్టూ, అటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ ఎక్కే గడప దిగే గడప అన్న చందంగా వాళ్ళ పరిస్థితి తయారైంది. ఎక్కడ కూడా అసలు తాము ఆ జాబితా నుంచి ఎందుకు మిస్ అయ్యాము, తమ పేర్లు ఎందుకు గల్లంతయ్యాయనే దానిపైన ఎక్కడ కూడా స్పష్టత దొరకకుండా కూడా రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఒక రకమైన ఆందోళనలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించి కూడా వాళ్ళలో ఆందోళన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక కేబినెట్ కమిటీని వేసేసి రైతు భరోసా ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఎవరిని ఏ తీరాలకు, ఏ రైతును ఏ తీరానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుస్తుందనే దానికి సంబంధించి కూడా స్పష్టమైన ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పంట రుణమాఫీ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. 47 లక్షల మంది లబ్ధిదారులను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
దాన్ని 22 లక్షలకే కుదించిన విషయం తెలిసిందే. మిగిలిన 25 లక్షల మంది 30 లక్షల మంది ఎక్కడ పోయినట్టు అనే దానికి సంబంధించిన జాడ దొరకడం లేదు. ప్రభుత్వాధికారులు మౌనం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని అడిగినా కూడా రైతాంగానికి ఒక సమాధానం, స్పష్టమైన క్లారిటీ వచ్చిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా ఏమవుతుందనే ఆందోళన కూడా రైతుల్లో చాలా స్పష్టంగా వ్యక్తమవుతోంది. తాము కనీసం ఆ పథకంలోనన్నా అర్హులుగా ఉంటామా, అసలు ఆ కేబినెట్ సబ్ కమిటీ ఎటు తీసుకెళ్తుంది, అంటే నిబంధనలు ఏ రకంగా ఉంటాయి, ఇక్కడ నిబంధనలు ఎట్లాగూ పుట్టి ముంచేశాయి, రైతులకు సంబంధించిన పుట్టిని ఈ నిబంధనలు ముంచేశాయి. పంట రుణమాఫీలో వాళ్ళంతా కూడా దాదాపుగా జాబితా నుంచి గల్లంతైపోయేసి ఎక్కడ కూడా అటు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అడిగినా కానీ లేదా బ్యాంకర్లను అడిగినా కానీ ఎక్కడ కూడా అసలు వాళ్ళు అనర్హులుగా ఎందుకయ్యామనే దానికి సంబంధించిన స్పష్టత రైతులకు రావడం లేదు. ఇదే నేపథ్యంలో రేపు రైతు భరోసా ఏమవుతుందనే ఆందోళన కూడా స్పష్టంగా రైతుల్లో వ్యక్తమవుతుంది. దీన్ని ఖచ్చితంగా రైతుల బాసటగా నిలుస్తామని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసింది. అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి ఏదైతే సిద్దిపేటలో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పైన దాడులు జరిగి ఫర్నిచర్ ధ్వంసం చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు వాళ్ళు. అంటే ప్రభుత్వ ఆస్తికి సంబంధించి ప్రభుత్వమే దాడి చేయించిన చందంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గ్రామానికి వెళ్లి గడపకు వెళ్లి ఏ రైతులకు లబ్ధి చేకూరింది, ఎవరికి లబ్ధి చేకూరలేదు, వాళ్ళ అర్హతలతో సహా గణాంకాలను సేకరించి ఆ గణాంకాలను ప్రతి జిల్లాలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కలెక్టర్లకు విన్నవించబోతున్నారు. ఆ జాబితాను, ఆ గణాంకాలను కలెక్టర్లకు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత కూడా న్యాయం జరగకపోతే ఇక ఖచ్చితంగా రైతులతో పాటు నిలిచి ఆందోళనకు దిగే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా స్పష్టమైన హెచ్చరికలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక అసలు ఎటు తేల్చని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పథకాన్ని కూడా కాంక్రీట్ గా ముందుకు తీసుకుపోయిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ప్రజానికంలో ఒక చర్చ జరుగుతుంది. మేధావి వర్గంలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒక దిశానిర్దేశం లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. గత సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినా కానీ ఈ పాటికి రైతులు కావచ్చు, ఇతర ప్రజలు కావచ్చు లబ్ధి పొందే అవకాశాలు ఉండేవి అని చెప్పేసి కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆసరా పెన్షన్ కూడా 2-3 నెలలు పెండింగ్ గా ఉంటుంది. ఇట్లా ఏ పథకం తీసుకున్నా కానీ, ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా కానీ అటు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన వైఖరితో, ఒక స్పష్టమైన విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ఇప్పటివరకు కనిపించట్లేదు. ఇవన్నిటి దృష్ట్యా అసలు ఒక తికమక పరిస్థితి, ఒక కన్ఫ్యూజన్ నెలకొందని చెప్పేసి కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. శోభన్. రైట్ సురేష్, థ్యాంక్ యూ.